ఏంట్రా? డబ్బులు సార్ సాయంత్రం తీసుకో. కావాలి సార్, పిల్లల్ని బయటికి తీసుకుపోవాలా. ఎంత అయినాయిరా? 75 సార్. 75 సాయంత్రం తీసుకో. లేదు సార్, పిల్లల్ని బయటికి తీసుకుపోవాలి సార్, ఇప్పుడు సెలవులు కదా. 70 అయితే అక్కడ తీసుకెళ్తాను. యాస్ట్రై సాయంత్రం ఇస్తా వెళ్ళు. ఒక 50 అన్నీ సార్. సాయంత్రం తీసుకోమన్నాను. కరెంట్ లేదే. అదే సార్ పోయింది, ఈ పేజ్ పోయింది సార్ మనది. ఏంట్రా ఈ రాజగోపాల్ సర్వే ఉందా అంత ఊపు? అసలు మరి వస్తున్నారు కదరా జగన్కి కూడా జనం, అంతేనా? సరే కానీ ఈ స్థలం ఏమైంది? ఇది ఆ రేట్ అయితే నేను ఇవ్వనురా, ఇది నాకు అవసరం ఉంది కదా అని చెప్పి మీరు. సార్ బిజీ ఉన్నారా? బయట ఉన్నారా? సార్ ఏం జరుగుతుంది? ఎరా ఎక్కడున్నావు? రిచ్చా పూరా? ఎప్పుడు పూరేనారా? 5,000 కావాలి. ఏం లేదు సార్, ఒక 25,000 కావాలి. ఏంటి మీ పరిస్థితి? నేను అనుకున్న రేట్ వస్తేనే ఇస్తా. రే 5,000కి ఏడవు. అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కబుర్లు చెప్పటం కాదు. ఏంటి సార్ పైకి రావడం మానేశారు? ఏముంది, సిగరెట్లు మానేశాను కదా, పైకి రావడం తక్కువ చేశాను. ఎలా ఉంది అసలు? ఏం పేకట్లా తాగాలని? అస్సలు సమస్య లేదు. చాలా బాగా మానేశారు సార్. అనుకుంటే సాధించవచ్చు ఏదన్నా. నేను అనుకుంటున్నా కానీ ఏకాగ్రత పెట్టాలి దాని మీద. చేయాలి అని మనసులో ఉంటే అయిపోతుంది. ఇంకేం సార్, ఏం నడుస్తుంది? రెంట్ పడిందా? దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మెసేజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఏమి భోజనం ఉండటం లేట్ అయినట్టుంది ఈరోజు. లేట్గా లేసాను సార్, ఇప్పుడే పప్పు పెట్టాను. నిన్న రాత్రితో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. రూపాయి లేదు జేబులు. ఈ నడగాల వద్ద అడిగిన ప్రతిసారి ఇదే ఆలోచన. అడిగితే కాదనడు, ఇచ్చాక అడగడు. నేను ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాడు. కానీ ఈరోజు అడగాలనిపించడం లేదు. చాలామంది ఇంటి ఓనర్లను తిట్టుకుంటారు, కానీ మా ఓనర్ మాత్రం మంచోడు. రాజగోపాల్ గారు సర్వే ఇంతకుముందులా కాదు, ఇప్పుడంతా వస్తుందంటారు జనసేన? జనసేన కాదు, వైఎస్ఆర్సీపీ కష్టమే. టైట్గా ఉంటాయి అన్నీ. రైటేనా? మెజారిటీ అయితే రాదు. మెజార్టీ ఎవరికి రాదు, కానీ బాగా జనం వస్తున్నారండి జగన్కి. జగన్ బాగా వస్తున్నారు. ఆ రాజమండ్రి బ్రిడ్జ్ మీద చూసారా? అదే ఫ్లై కెమెరా పెట్టి షూట్ చేశారు, చాలా బాగుంది. క్రౌడ్ బాగా వస్తుంది.
హాయ్ మామా. హాయిరా, గడిచావా? యా లిటిల్. టౌన్ ఇవ్వనా? నో. ఇప్పుడు వచ్చారా? మార్నింగ్ వచ్చాం మామ. ఎవరెవరు? నేను అమ్మ వచ్చాం. అమ్మ మోహన్ మామ దగ్గరికి వెళ్ళింది. ఏంటి అన్న పని మీద వచ్చావా? వెకేషన్ ఎన్ని రోజులు? 1 month ఉంటావు హైదరాబాద్లో? మరి ఉంటా. ఇది అవుతావా? లేదు మామ, నేను పెట్టినా. లేదు నేను పెట్టుకుంటాను. మళ్ళీ సినిమా ఎప్పుడు మామ? ట్రై చేస్తున్నాను రా. మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. ఎన్ఆర్ఐస్ ఇంట్రెస్టెడ్ అంటే యాక్టింగా? ఇన్వెస్ట్. ఇన్వెస్ట్? యా. ఎంత పెడతారేంటి? నాకెలా తెలుస్తుంది మామ? ఎన్ఆర్ఐస్తో కష్టం రా. వాళ్ళకి సినిమా కన్నా వేరే ఇంటెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఆ ప్యాషన్ ఉండదు సినిమా మీద. ఎంత మామ నీ సినిమా బడ్జెట్? 3 crores. 3 crores పెడతావా? ఏమంటుందమ్మా పెళ్ళి గురించి? ఎప్పుడు ఉండే గోలేగా మామ. వాడేమంటున్నాడు మరి? వెయిట్ చేయాలంట ఒక 2 years అలాగా. తీసుకెళ్ళిపోండి కూడా యూఎస్కి. తెలిసిందేగా వాడి గురించి. ఇండియా వదిలి రాడు ఎక్కడికి. ఎక్కడ? అక్కడైనా బెంగళూరేనా? అక్కడే ఉంటున్నాడు. ఏంది ఎందుకు వచ్చిన పొద్దుగాల 6 o'clock ఇవ్వడన్నా? పార్కులు అందరూ మనల్నే చూస్తారు జనాలు. ఎందుకు నచ్చదులే, బాగానే ఉన్నది కానీ ఇల్లు అయితే బాగుంది ఆ టైంలో. మరి ఇంకా ఎందుకని సిగరెట్లు మామ? అలవాటు అయిపోయిందిరా. నాకు ఉంది మానాలని. అన్నయ్య చెప్పాడు కదా హెల్త్ బాగాలేదు అని. ఎవడ వర్ధన మొత్తం చెప్తున్నాడా ఫ్యామిలీ అంతా? నీ ప్లాన్స్ ఏంటి? ఒక 1 year తర్వాత వచ్చి రిటర్న్ ఇక్కడ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాం. గుడ్. నీకు డైలీ ఫుడ్ పంపిస్తామా? థ్యాంక్ యూ. నేను నీకు నేర్పిస్తే నువ్వు నాకు పంపిస్తావా? అలా ఎందుకు అనుకోవాలి మామ? నేను తినను రా హోటల్స్ రెస్టారెంట్ ఫుడ్స్. ఎందుకో నాకు. ఇంట్లోంచే అండి పంపిస్తా. వావ్, ఆ పని చెయ్యి. ఇంకా అత్త ఏమంటుంది మామ? ఏమంటుంది? ఒప్పుకోవట్లేదు. అన్నీ మానేయాలంట, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంట. ఒప్పించడానికి ట్రై చేయమమ్మా. నువ్వా? నువ్వు. నేనా? చిట్టి మాట్లాడుతున్నా? చేస్తుంది. ఎప్పుడైనా అమ్మమ్మ కాల్ చేస్తే ఆ ఫోన్ నుంచి మాట్లాడడం. వెళ్ళావా అమ్మమ్మ దగ్గరికి? లేదు, రేపు వెళ్తాను. ఏంట్రా ఈ టాటూలు ఏంటి? ఏదో అలా. ఏదో ఆ చేతికి చూపు. ఆ చేతికి ఏదో ఉంది. మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నావు ఇంకా గిటారు? టైం దొరకట్లేదు. మంచిగానే ఉన్నదిలే, ఈసారి గట్టిగా చేద్దాం కాదు. నువ్వు ఇంకా మంత్ అవుతున్నామమ్మ. ఓన్లీ నైట్స్. పెద్ద ఫేవర్ చేస్తున్నామమ్మ. ఎవరికి రా? నువ్వు ఇంకో సినిమా తీయాలి, ఆ సినిమా నాకు చూడాలని ఉంది. నువ్వు ఇలా తాగితే ఎలాగా? అంటే ఏంటి, పోతానన్నా? అలానే ఎందుకు అనుకోవాలి మామ? హెల్త్ పాడవుతుంది కదా. నాకు ఉందిరా ఇంకో సినిమా చేయాలని, నాకే చూడాలనుంది నా సినిమా. మరి తాగడం మానే మామ. తాగడం మానేస్తే సినిమాలు వస్తాయా? తాగితే సినిమాలు వస్తాయా? రావుగా. అవును, తాగడం ఆపినా రావు. ఆపితే హెల్త్ మంచిగా అవుతుంది కదా. చూద్దాం.
ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఉందేంటి మామ? వెళ్ళలేదురా, వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి. మనీ ఉన్నాయా మామ? ఇస్తాము. ఉన్నాయిరా, కార్డులో ఉన్నాయి. వెళ్ళి షాపింగ్కి వెళ్తే ఫ్యామిలీ గ్రూప్లోకి రావచ్చు కదా మామ? నేను వస్తే అందరు పారిపోతారు, తట్టుకోలేదు నేను. సరే మామ, బాయ్. బాయ్. టేక్ కేర్. ఓకే. కళ్ళజోడిది ముందు. ఏం పని నీకు ఇక్కడ? ఫోన్ మాట్లాడుకున్నాను అంకుల్. ఏంటి ఫోన్ మాట్లాడుకోడానికి పైకి వచ్చినాను. అంకులా? బడితెలా ఉన్నావు సారను? సార్ ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. మా డాడీ ఉన్నాడు, కొంచెం ఫ్రెండ్తో మాట్లాడడానికి పైకి వచ్చాను. గర్ల్ ఫ్రెండా? ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకు ప్రాబ్లం ఉంది మరి. కొంచెం హెల్త్ బాగాలేదు. మామూలుగా నేను మాట్లాడుతుంటే కవర్ అవుతుంది రోజు రోజు. కానీ ఈ టీవీ సీరియల్ కథలు చెప్పద్దు నాకు. ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఉండే, తలకాయకి దెబ్బ తాకితే కొంచెం గతం మర్చిపోయినట్టు అనిపిస్తే నేను రోజు మాట్లాడుతుంటా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా నేను సినిమా కథలు చెప్తున్నట్టున్నాయా? ఫోటోలు చూపించమంటే చూపిస్తాను. వద్దు, ఫోన్ పెట్టి వెళ్ళి 2 కింగ్స్ తా, బాక్సెస్. 2 సిగరెట్లు తేవయా. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మొండిగా వచ్చేసాను. ఆ పంతంతో ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేదు. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. అడగకూడదు అనుకుంటూనే గుడివాడ ఫ్రెండ్స్ దగ్గర ఎంతో కొంత తీసుకునేవాడిని. నాకున్న కమ్మ పరిచయాలతో ఇండస్ట్రీలో త్వరగానే ఫ్రెండ్స్ దొరికారు. మెల్లిగా స్టోరీ సెట్టింగ్స్కి వెళ్ళే ఛాన్స్ దొరికింది. ఇండస్ట్రీ వాళ్ళు మొదట్లోనే నా టాలెంట్ గుర్తించి ఎంతో కొంత ఇచ్చేవాడు. ఫుడ్డు మందు ఆఫీస్లో గడిచిపోయేవి. వచ్చిన డబ్బులు రెంట్కి, ఫోన్ బిల్లుకి, సిగరెట్లకి, పేకాటకి ఖర్చు అయ్యేవి. నెలకు 2-3 సార్లు అమ్మాయిల్ని తెచ్చుకునేవాడిని. ఒక్కోసారి పని ఉండేది కాదు. అప్పటికే సిట్టింగ్లు బోరు కొట్టేశాయి. సొంతంగా సినిమా చేయాలని డిసైడ్ అయిపోయా. అప్పుడు మొదలయ్యాయి కష్టాలు. ఎక్కడా డబ్బులు పుట్టేవి కాదు. అప్పులు చేయటం మొదలుపెట్టా, వడ్డీలకి. కింద మీద పడి వడ్డీలు కట్టేవాడిని. అప్పులు పీకల మీదకి రావటం మొదలైంది. అప్పుడు పడింది కిరాయి హంతకుడు సినిమా. అప్పుల వాళ్ళు ఆగారు. సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్. అప్పులు తీర్చేశా. అడ్వాన్సుల మీద అడ్వాన్సులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని. జయశ్రీ ఏది అడిగితే అది కొనిచ్చేవాడిని. పెళ్లి చేసుకున్నాం, పాప పుట్టింది. వరుస ఫ్లాపులు వచ్చాయి. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు వెంటపడి మరీ తీసుకున్నారు. ఇవ్వగలిగినంత ఇచ్చేశారు. కొన్ని కారణాల వల్ల జయశ్రీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనుంటున్న రూమ్ రెంట్, ఇతర ఖర్చులు అమ్మమ్మ నాకు గుడివాడలో రాసిచ్చిన పొలం కౌలు నుంచి వస్తాయి. నాని, మ్యాచ్ చూస్తున్నావా? లెన్స్ అసిస్టెంట్ నాని పక్క రూమ్లో సంవత్సరం క్రితం దిగాడు. ఎప్పుడు వచ్చేవాడో వెళ్ళేవాడో తెలిసేది కాదు. కార్నరా? దిగిన 3 నెలల తర్వాత పరిచయం అయ్యాడు. అప్పుడు తెలిసింది తను షూటింగ్లకి లెన్స్ అసిస్టెంట్గా పనిచేస్తాడని. అందరు అసిస్టెంట్లాగే కెమెరామెన్ అవ్వాలన్నది వాడి లక్ష్యం. నాని, మందు కొడితే తప్ప పెద్దగా మాట్లాడాడు. నా సినిమాలన్నీ చూశాడంట. 100 బుల్లెట్లు వాడికి నచ్చిన సినిమా. వాడు రూమ్లో ఉంటే గంజాయి వాసన వస్తుంటుంది, దరిద్రపు అలవాటు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. మేమిద్దరం పరిచయస్తులమే కానీ ఫ్రెండ్స్ కాదు. వయసులో, అలవాట్లో మా ఇద్దరికి తేడాలున్నా కామన్గా కనెక్ట్ అయింది మాత్రం ఫుట్బాల్ పిచ్చితో. క్రికెట్ అని మన వాళ్ళు ఎంత దెంగిస్తారు మీకు తెలియదు. ఇట్లా ఫుట్బాల్ ఎవడికి తెలుసండి మనకి? మన వాళ్ళకి ఎవ్వడికి తెలియదు. పర్లేదు, తెలుసు కానీ ఎవ్వడికి తెలియదండి. మా తమ్ముళ్ళకి ఎవడికి తెలియదు. క్రికెట్ ఓ ముష్టి గేమ్ అయ్యా. ఓ బాల్ వేస్తాడా, వేసి మొత్తం రిలాక్స్. స్టేడియం రిలాక్స్, జనాలు రిలాక్స్, ప్లేయర్స్ రిలాక్స్. అదే వాదన ఉంటుంది. ఇప్పుడు మా నాన్న ఏం వాదిస్తాడంటే ఫుట్బాల్కి కూడా ఒకే బాల్ ఉంటుంది, క్రికెట్కి ఒకే బాల్ ఉంటుంది. ఫుట్బాల్లో 22 మంది పరిగెడతా ఉంటారు, ఇక్కడ అంతే పరిగెడతా ఉంటారని. ఎంతమంది పరిగెట్టేది కాదు,
కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ బాల్ కోసం పరిగెత్తడం ఉంది చూసావా? అవును, ఇదంతా పరుగే పరుగు ఇది. ఇది గేమ్ అంటే. అవును. ఇది కానీ ఎవరు చూడు సార్ ఇక్కడ, ఎవరు చూస్తాడండి నా బొంద. నా సినిమాలే చూడలేదు. మీకు తెలుసా అండి వరల్డ్ కప్కి ఈ ఎన్ని కెమెరాలు కవర్ అవుతాయో ఒక మ్యాచ్? అది నాకు ఎప్పుడు ఆశ్చర్యమే. ఊరికే గెస్ట్ చేయండి, ఓ నెంబర్ చెప్పండి. ఏముంటుందో 10-12 ఉంటాయి. ఇంకో డబ్బులు వేసుకోండి. 25? ఇంకో డబ్బులు వేసుకోండి. 50? 50 ఉంటాయండి. ఏం మాట్లాడుతున్నావు? 50 అండి. 50 కెమెరాలు ఒక గేమ్ రికార్డ్ అవ్వడానికి. అంతేనయ్యా. ప్రపంచంలో ఇప్పుడు ఐస్లాండ్, సెర్బియా, కోస్టారీకా వీళ్ళంతా ఆడుతున్నారంటే మరి ఇండియా ఆడట్లా. దరిద్రందంగా అంటారా? అలాగే అనుకోవచ్చు. మనోళ్ళకి అంత ఫిట్నెస్ కాన్షియస్ లేదయ్యా. పెద్ద దేశం కానీ. లేదండి, మనం వరల్డ్ కప్కి ఒకసారి సెలెక్ట్ అయ్యాం. ఏది క్వాలిఫై అయ్యి మొత్తం సెలెక్ట్ అయ్యాం, కానీ దెంగింది. ఎందుకో చెప్పండి, గెస్ట్ కూడా చేయలేరు. అలా బూట్లు లేవు మన వాళ్ళందరికీ. బూట్లు స్టడ్స్ లేవు, మొత్తం టీం మొత్తానికి ఇంక్లూడింగ్ సబ్స్టిట్యూట్స్ బూట్లు లేవు. అక్కడితో అయిపోయింది. తర్వాత బూట్లు వచ్చాయి. పెద్ద పేద దేశం, బూట్లు లేని దేశం. ఫిట్నెస్ అయ్యా. ఫుట్బాల్ అంటే ఫిట్నెస్ అంతే అండి, ఏ గేమ్ అయినా ఫిట్నెస్ అండి. క్రికెట్లో ఏముంది, ఇంత పొట్టలు వేసుకుని స్పిన్ వేస్తూ ఉంటారు కదా ఊరికి. ఉన్నారుగా, నేను చూస్తా క్రికెట్, నేను చూడండి అంటలా అప్పుడప్పుడు. క్రికెట్ మరీ ఎడ్డి గేమ్ అండి, బోర్ తెంగిద్ది. అసలు ఏం జరగదే. ఏం జరగదు. టెస్ట్ అయితే అసలు పడుకోవచ్చు, డౌట్ లేకుండా ఫిక్సింగ్ రాసిన స్క్రిప్ట్ ప్రకారమే అది. అంతే. మరో బిగ్ బాస్, దానికి తోడు ఈ ఐపీఎల్ ఒకటి వచ్చింది. ఐపీఎల్ మరీ కామెడీ, అది పిచ్చ బిజినెస్ ఇంకా. అది ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్స్ చూసేగా పెట్టింది. ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ కనీసం ఆట చూడబుద్ది అయిద్దండి. ఐపీఎల్ ఏం చూడబుద్ది అయితే నా లవడాలి. ఐపీఎల్ ఇడ్లీ తినలేకపోయి అయిపోద్ది మొత్తం. అవదే, అదే అవదు. ఎగ్జాక్ట్లీ. అదొక 6 గంటలు 4 గంటలు. అదే ఫుట్బాల్ ఫిలిమ్స్ కూడా ఏం రాలేదండి మనకి. క్రికెట్ మీద వచ్చిన ఫిలింలు ఫుట్బాల్ మీద క్రికెట్ మీద ఏం వచ్చినాయి చెప్పుకుంటే లగాను, లేకపోతే గోల్కొండ హై స్కూల్ ఏదో ఒకటి ఉంది. ఆ ఎడ్డి సినిమాలు కాకుండా ఫుట్బాల్ మీద అసలు ఏం సినిమాలు రాలా. ఎంత క్రికెట్ని ప్రేమించే దేశం ఒక క్రికెట్ ఫిలిం తీయలేకపోయింది. తీసిందిగా మొన్న సచింది, ఎంత మంటలాగా ఉంటుంది చూసారు సినిమా మీరు? బయోపిక్ తీశారు. బయోపిక్లు బ్యాన్ చేద్దాం కదా అసలు. బాగా చెప్పేవయ్యా. నిజమే, నిజం లేని బయోపిక్లు తీయడం ఎందుకు? ఆల్రెడీ వాడు బతికేసాక మళ్ళీ ఆడి మీద కథ ఏంటి నా లవడా కాకపోతే. ఏమైనా ఫుట్బాల్ అండి, ఆట అంటే ఫుట్బాల్. ఫుట్బాల్ మీద వర్మ సినిమా తీస్తే బాల్కి గోపురం పెడతాడని. బాల్కి పెడతాడు, కొట్టించుకునేవాడికి, షూకి, వట్టకాయలకి అన్నిటికీ పెడతాడు. మొత్తం పెడతాడు.